ఇదివరకు నాకు ఒకసారి అందరూ ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్న తర్వాత ఒకాయన వెంటనే గురకపెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఒక నిమిషం, 2 నిమిషాల్లోనే స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు అనిపించిందనమాట. ఏంటి నాకు మనసుకి అనిపించింది. ఆ గురకకు చాలా గట్టిగా గురకపెట్టేస్తున్నారు. చాలా, చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది తనకి. అంటే అక్కడ ఆహ్, అంటే గురకపెట్టేటప్పుడు కూడా కొంచెం సౌమ్యంగా, కొంచెం నార్మల్‌గా కాకుండా చాలా ఇబ్బందిగా పెడుతున్నట్టుగా అనిపిస్తుందన్నమాట. తను గొంతులో ఎక్కడో స్ట్రక్ అయిపోయి అవన్నీ కూడా బాగా ఎక్కువగా సౌండ్ వస్తుందన్నమాట. అబ్బా! డిస్టర్బెన్స్‌గా ఉంది కదా! అని నాకు చాలా చూసి గురకని చాలా అనలైజ్ చేసి ఆటోమేటిక్‌గా అరే! డిస్టర్బెన్స్‌గా వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా! బ్యాడ్ వైబ్రేషన్స్ కదా! అన్నట్టుగా అనిపిస్తుందన్నమాట. నాకు అనిపించింది. ఇదేంటి ఇది దేని ద్వారా అనిపించింది? మాయ ద్వారా అనిపిస్తుంది నాకు తెలుసు. గుర్తుపట్టేసాను. అరే! నా లోపల అన్‌ఈజీనెస్ వైబ్రేషన్ నా శక్తి తగ్గిపోతుంది. వాళ్ళు గురకపెడితే నాకు శక్తి తగ్గిపోతుంది. పక్కన వాళ్ళు గురకపెడితే. అయితే ఏంటి? అప్పుడు వెంటనే ఏంటి మనం ఏంటి ప్రతిదాన్ని ఎక్కడ శక్తి తగ్గినా, ఎక్కడ అన్‌ఈజీగా అనిపించినా అది మాయ ద్వారానే అని గుర్తుపట్టేసి వెంటనే గుర్తుపట్టడం. మాయ అంటే అదే. ఏదో అజ్ఞానం ద్వారా మనకేదో దుఃఖం రావడం. ఓకే. మన శక్తి తగ్గిపోవడం. అయితే అది గుర్తుపట్టిన వెంటనే ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మరి? నిద్రలోన పరమ సుఖము గలదు అని మంచి పరమాచార్యులు అందరూ యోగులు చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అదే ఎప్పుడు పాజిటివ్‌గా మార్చాలి దేన్నైనా. దేన్నైనా పాజిటివ్‌గా మారిస్తే శక్తి పెరుగుతుంది. నెగెటివ్‌గా చూస్తే శక్తి తగ్గుతుంది కదా! సో, ఇది ఫార్ములా కదా! కాబట్టి వెంటనే ఏం చేసా అబ్బా! ఇతను ఇంత తొందరగా గురకపెడుతున్నాడు, ఇంత ఫాస్ట్‌గా రిలాక్స్ అయ్యాడంటే చాలా గొప్ప విద్య తనకు తెలుసు కదా! ఫాస్ట్‌గా అతి తక్కువ సమయంలో ఎక్కువ డీప్‌గా రిలాక్స్ అవుతా అతను బానే ఉన్నాడు. అతను శక్తి తెచ్చుకుంటున్నాడు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఒక మోటివేషన్‌గా తీసుకొని, తనకన్నా ఇంకా బాగా నేను రిలాక్స్ అవుతాను. ఇంకా డీప్‌గా రిలాక్స్ అయ్యి తొందరగా కళ్ళు రిలాక్స్ చేసుకొని, చేతులు, భుజాలు రిలాక్స్ చేసుకొని శాంతము లేనిదే సౌఖ్యము లేదన్నారు కదా! అటువంటి శాంత స్థితిలో నేనుంటాను. ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మళ్ళీ కంప్లీట్ బాడీలెస్ స్టేట్‌లో యోగ నిద్ర. వెంటనే డీప్‌గా వెళ్ళిపోతున్నాము. అలానే మరి ఎప్పుడైతే దోమలు కుడుతున్నా కానీ ఇబ్బందిగా అనిపిస్తే ఎక్కడైనా సిట్యుయేషన్ ఆఫ్‌కోర్స్ దోమలు కుట్టని ప్లేస్‌లోనే మంచిగా వీలైనంత వరకు కూర్చుంటాం గానీ, ఎక్కడైనా ఒక చోట ఎప్పుడో ఒకసారి వస్తుంది సిట్యుయేషన్. మనం బయటున్నాము, దోమలు కుట్టే ప్లేస్‌లో మెడిటేషన్ చేయాల్సొస్తుంది. అప్పుడు కూడా దోమలు కుడుతున్నాయంటే ఏంటి? ఇబ్బందిగా అనిపిస్తుందంటే, అంటే నేనింకా డీప్‌గా లేననమాట. డీప్ స్లీప్‌లో దోమలు కుడితే ఇబ్బంది అనిపించట్లేదు గదా! అలానే మనం గూడా డీప్ మెడిటేషన్‌లో ఉంటే దోమలు కుడితే ఇబ్బంది అనిపించదు. సో ఇంకా డీప్‌గా వెళ్ళాలి కళ్ళు. రిలాక్స్ చేతులు రిలాక్స్, కడుపులో రిలాక్స్ ఇంకా డీప్‌గా ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా డీప్‌లో లేననమాట. కానీ డీప్‌లో వెళ్ళడం ప్రాక్టీస్ చేశాను. మరి డీప్‌గా వెళ్ళన్నా వెళ్ళాలి. లేదంటే ఎన్‌లైటెన్ స్టేట్ అంటారనమాట. ఆ రిలాక్స్డ్ బాడీలెస్ స్టేట్ ఎన్‌లైటెన్ స్టేట్ అంత చక్కటి శాంతి స్థితి. అంత శాంతి స్థితి మనం ఎప్పుడూ మెయింటైన్ చేయాలి. ఫస్ట్‌లో మెడిటేషన్‌లో డీప్‌గా వెళ్ళడం అప్పుడు మాత్రమే వస్తుంది. తర్వాత అది కంటిన్యూ అవుతుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. అన్ని పనులు కూడా అంత శాంతంతో చేసుకుంటాం. మరి ఆ టైంలోనే మరి అంటారు కదా! మరి ఏమి అంటారు? శ్రీకృష్ణుల వారు శీతోష్ణముల యందు గూడా ఎవరైతే స్థితప్రజ్ఞులుగా ఉంటారో వాడు గొప్పవాడు. వాడే ఎన్‌లైటెన్ పర్సన్. వాడే నాకు ప్రియులవుతున్నారు వాళ్ళే అని చెప్తున్నారు కదా! అప్పుడేంటి ఇంక ఏదైనా కానీ ఇబ్బంది పడే స్థితి ఉండదు. శరీరానికి ఇబ్బంది ఉండదు. మనసుకి ఇబ్బంది ఉండదు. ఉంది అంటే మనం ఇంకా ఆ స్టేజ్‌కి వెళ్ళిపోతూ ఉండాలి. వెంటనే ఉండి ఎంజాయ్ చేస్తుండాలి. అటువంటి స్థితిలోనే అద్భుతమైన ప్రతిదాన్ని పాజిటివ్‌గా తీసుకుంటూనే ప్రతి దానిలోనూ బ్రహ్మ పదార్థం ఇదే అని ఆనంద స్థితిలోనే ఉండడం నేర్చుకుంటుండడమే అదే మరి బ్రహ్మానంద విద్య, బ్రహ్మజ్ఞాన విద్య ఇదే కదా! ఈ విద్య తెలిసినవారు ఆత్మ విద్య, బ్రహ్మ విద్య తెలిసినవారు ఆనందంగా బ్రహ్మానంద స్థితిలో ఎప్పుడూ ఉంటారు కదా! జీవితమంతా
జీవితమే ఒక మకరందం. ఒక చక్కటి తేనె తాగుతున్నప్పుడే కొంత తియ్యదనం ఉంటుంది. కొంత ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. కానీ ఇంకా, ఇంకా అద్భుతమైన మరి బ్రహ్మానందాన్ని గోలుతూ ఉంటారు. రమిస్తూ ఉంటారు. బ్రహ్మానందంలో రమిస్తూ ఉంటారు కదా! అలా అందరూ సదా బ్రహ్మానంద స్థితిలో ఉండడమే మన ఏకత్వ యొక్క లక్ష్యం. మనముంటూ అందరిని బ్రహ్మానంద స్థితి గురించి, బ్రహ్మజ్ఞానం చెప్పడమే మనం ఉన్నామిక్కడ.